నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. వర్షాకాలం ఆరంభమై 2 నెలలు దాటినా కూడా సమృద్ధిగా వర్షాలు కురవకపోవడంతో ఎలిగేడు మండలం శివపల్లిలో రైతులు కప్పతల్లి ఆట ఆడారు. గ్రామంలోని అన్నదాతలు ఏకమై ఆంజనేయ స్వామి, గ్రామదేవత భూలక్ష్మి విగ్రహాలను పోచమ్మ విగ్రహంపై అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెలలుంది ఏ ఒక్క వర్షం కూడా కొడతలేదు. కొట్టకపోతే దానికి వాళ్ళందరం కలిసి అన్ని పార్టీలు కాకుండా అన్ని కులాలు కాకుండా అందరం కలిసి రైతులం కావాలని ఈ కప్పతల ఆడు మొదలుపెట్టినాము. దేవుడు మన్నించి వర్షం బాగా గుర్తనే బతుకుతాం, లేకపోతే లేవని ఈ కరెంటు కూడా ఉండలేదు. దాని కొరకే కప్పతల ఆడు మొదలుపెట్టినాం. ఇలా వర్షాకాలం స్టార్ట్ అయ్యి జూన్, జూలై, ఆగస్టు గడిచిపోతున్నా ఇప్పటి వరకు ఒక చెనుకు కూడా బాడలేదు. మొత్తం పొలాలన్నీ ఎండిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు అందరూ ఏ పార్టీ అనకుండా కులాలకు అన్ని కులాలు అన్ని పార్టీలు కలిసి కప్పతల్లి వర్షం పడాలని ఆడుతున్నారు. కాబట్టి వర్షం పడాలని కోరుకుంటున్నారు. మహావీర్ జిఆర్ గుళికలు అన్నదాతలకు లాభదాయకంగా పనిచేస్తున్నాయన్నారు గుళికలు వాడిన రైతు తిరుపతి రెడ్డి. సుల్తానాబాద్ మండలం ఐతరాజ్పల్లి గ్రామంలో తిరుపతి రెడ్డి వరి పొలంలో మహావీర్ గుళికల డెమో ప్రదర్శన చేశారు. కాండం తొలుచు పురుగు, సుడిదోమ, ఆకు చుట్టు పురుగు, వేరు పురుగు రాకుండా పిలకలు వచ్చాయన్నారు. డెమో కార్యక్రమంలో భాగంగా పలువురు రైతులు పాల్గొన్నారు. మహావీర్ గ్రావెల్స్ ఎకరాన 8 నుంచి 10 కిలోలు వాడినట్టయితే మనకు కాండందొల్చి పురుగు, వరి చుట్టూ పురుగు ప్లస్ పిలకలు కూడా చాలా బాగా వస్తాయి. కావాలంటే వరిని ఇక్కడే ఉన్నాం కదా, వరిని కూడా చూసినట్టయితే దాన్ని క్లీన్గా ఏర్పడుతుంది. మామూలు వరికును ఈ వరికి ఒకేసారి నాటేస్తే ఒక మల్లో వేస్తేనేమో తక్కువ వచ్చింది. ఇందులోనేమో పిలకల సంఖ్య కూడా 20 నుంచి 40 వరకు ఉన్నాయి. మంచి పిలకలు వచ్చినాయి. గంట కూడా మంచిగా వస్తుంది, పర్లేదు. ఇప్పుడు అదికైతే మేము అంతా సంతృప్తిగా ఉన్నాం. రైతులు ఇక్కడ వేసిన వాళ్ళం అయితే మేము 2-3 వేసినాం. ఇక్కడ మేము సంతృప్తి పరంగానైతే మేము గ్రాన్యుల్స్ను గ్రీన్గా ఉండడం, మళ్ళీ చైన్ చూస్తే కూడా పక్క చైన్లకు ఈ చైన్కి ఏంటి అంటే నీట్గా ఉంటుంది. ఇంకొకటి దీన్ని చల్లేది కూడా 10 నుంచి 25 రోజుల లోపల చల్లుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఎకరాన 8 నుంచి 10 కిలోలు చల్లుకుంటే బెటరు. 8 అయితే మస్తు చల్లాలా. రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా మీ బెటర్ దెన్ మామూలు పొలాలకు ఈ పొలాలకు చాలా తేడా ఉంటుంది. సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామంలోని
సీతారామ శివాలయ నూతన ఆలయ విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. హోమం, ధ్యానాదివాసం, పుష్పాదివాసం నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. శుక్రవారం విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్టలు ఉంటుందన్నారు నిర్వాహకులు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవదేవుని కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవని జంబులు అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయం ఈ జగమంతారామమయం. సిరికింజప్పడు శంఖ చక్రయుగముంచేదోయి సంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రకపతిన్ పుష్పాదివాస, అన్నాదివాస, శయ్యాదివాస కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం భజన కార్యక్రమం ఉంటుంది. రేపు ఉదయం 7 గంటల 11 నిమిషాలకు యంత్ర ప్రతిష్ఠా కార్యక్రమము, ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమము, అన్ని విగ్రహాల యొక్క స్థాపన కార్యక్రమము మరియు పూర్ణాహుతి, కళావరోహణము, నేత్రోన్మీలనము మొదలైన కార్యక్రమాలు ఉంటాయి. అందరికీ ఆశీర్వచనాలు భోజనాల తర్వాత ఉంటాయి. అందుకని అందరూ గ్రామంలో ఉన్నవారు, పక్కకున్నవారు, అక్కడ వారందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి. గత 20 సంవత్సరాల నుంచి ఈ ఆలయ నిర్మాణాన్ని, ప్రతిష్టను ఎదురు చూస్తున్నటువంటి మీకు ఇది ఒక శుభతరుణం కనుక మీరందరూ రేపు ఎక్కువ సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా. సుల్తానాబాద్ మండలం సుద్దాలలో ముదిరాజ్ కమ్యూనిటీ ఆరాధ్యమైన పెద్దమ్మ తల్లి బోనాల పండగ అంగరంగ వైభవంగా జరిగాయి. గురువారం పట్నం వేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సుల్తానాబాద్ వ్యాపారస్తులు హమాలీలను రెచ్చగొట్టే విధంగా చేస్తున్న ప్రయత్నాలను మానుకోవాలన్నారు టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి కడారి సునీల్. కూలీల రేట్లు పెంచే వరకు సమ్మె కొనసాగిస్తామన్నారు.
వ్యాపార వర్గాలు ఇప్పటికైనా హమాలీలకు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. యాజమాన్య నిర్లక్ష్య వైఖరి, వ్యాపార నిర్లక్ష్య వైఖరి, హమాలీ రేట్లు సుల్తానాబాద్ వ్యాపార వర్గాలు ఒక అడుగు ముందుకేసి హమాలీలను రెచ్చగొట్టేటువంటి విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. హమాలీ కార్మికులనంటే పొట్టకూడి కోసం 2 రెక్కలను నమ్ముకొని పనిచేసేటువంటి వ్యక్తి, ఎక్కడా ఎవరిని బెదిరింపు అదిరింపులకు పాల్పడేటువంటి వ్యక్తులు కాదు. అటువంటి విధంగా ఈ హమాలీలకు లేనిపోని ఆరోపణలు చేస్తూ పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పేటువంటి ప్రయత్నాలు మానుకోవాలి. అదేవిధంగా హమాలీలను కక్ష సాధింపు చర్యలు చేపట్టి పాత రేట్లు కొనసాగిద్దామనేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. దీనిని మేము తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అధికారులు చొరవ తీసుకొని మరి హమాలీ కూలీ రేట్లు పెంపుదల కోసం ముందుకు రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. సమస్యను పరిష్కారం అయ్యి కూలీ రేట్లు పెంచేదాకా ఈ సమ్మెను కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వ్యాపార వర్గాలు కూడా వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పనులు చేస్తాం, హమాలీలను మారుస్తాం అనేటువంటి హిట్లర్ పరిపాలనగా మరి వ్యవహరించేటువంటి వ్యవహారం ఉందో ఆ వ్యవహారాన్ని మానుకొని సామరస్య ధోరణితో అన్నదమ్ములు సోదర భావంతో హమాలీల విషయంలో ముందుకొచ్చి సమస్యను సమ్మె విరమణ కోసం సహకరించాల్సిందిగా మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సర్వోదయ హై స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. చిన్ని కృష్ణులు గోపికల వేషధారణలో ఆకర్షణగా నిలిచారు. పిరమిడ్ ఆకారంలో విద్యార్థులు ఉట్టి కొట్టి సంబరాల్లో మునిగి తేలారు. బృందావనమాలి రామా ఇంటికి ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి పిల్లి కొంటే అల్లరి వెన్నెల ముగ్గుల దారులు వేసిన దందుకేరా నీలలు గోలలు మాయలు నవ్వులు మాకు ఎంతో ఇష్టం లేరా. బృందావనమాలి రామా ఇంటికి ఒక్కసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి బిల్లి కొంటే అల్లరి. సరి సరి నటనలతో సరాగం హాయిగా సాగాలి సిరి సిరి మూవలతో చిత్రంగా చిందులు వేయాలి. మెరుపుల తీగలతో భుజాలే చనువుగా కలపాలి ముడుపులు దోచుటలో ఎన్నెన్నో. సుల్తానాబాద్ పాత పెట్రోల్ బంక్ సమీపంలో ఓ వ్యాన్ బైక్ ను ఢీకొనడంతో బైక్ పై వెళ్తున్న సుల్తానాబాద్ కు చెందిన అంజయ్య, ఆర్టీఏ ఏజెంట్ శంకర్లు త్రుటిలో ఘోర ప్రమాదం నుండి బయటపడ్డారు. వ్యాన్ కింద పడి బైక్ నుజ్జునుజ్జయింది. అంజయ్య, శంకర్లకు స్వల్ప గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు స్థానికులు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.